దానివల్ల ఉపయోగం ఏమిటి? ఒకానొకప్పుడు జర్మనీలో ఒక చిన్న పట్టణంలో 2 తల్లిదండ్రులతో పాటు 7 పిల్లల కుటుంబం ఉండేది. వారిది పేద కుటుంబం. తండ్రి పోస్ట్ ఆఫీస్ వద్ద పనిచేశారు మరియు చాలా తక్కువ సంపాదన ఉండేది. అయితే తల్లి ధనిక కుటుంబం నుండి వచ్చినది కావున తెలివిగా సొమ్మును దాచింది. ఆమె దయగలది మరియు తన పిల్లలను బాగా చూసుకునేది. ఒకే సమస్య, ఆమె చాలా కఠినంగా ఉండేది. ఏదైనా ఉపయోగించిన వస్తువు ఉంటే దాన్ని కొనవలసిన అవసరం లేదని ఆమె తలుస్తుంది మరియు దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడగడం అలవాటు చేసుకుంది. 7వ మరియు చివరి పిల్ల హన్సీ చాలా మంచి ప్రేమగల పిల్ల. ఆమెకు చుట్టూ ఆడటం మరియు నృత్యం చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లి వైఖరి ఎప్పుడూ ఆమెను బాధ పెట్టేది. కుటుంబంలోని పిల్లలందరూ ఉపయోగకరంగా ఉండటాన్ని నమ్ముతారు. హన్సీ తప్ప మిగతా వారంతా కొద్ది రోజుల్లో క్రిస్మస్ సమయం వచ్చింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాయస్ చాలా రుచిగా ఉన్నాయి. అమ్మా, చాక్లెట్ కేక్ కూడా తీసుకుందామా మనం? జామీ కోసం స్నాక్స్, ఎల్ఎస్ కోసం కొత్త స్కూల్ జాకెట్. పర్ఫెక్ట్. ప్రతిదీ పిల్లలకి అవసరమైనవే. నేను ముఖ్యంగా ఎంతో ప్రకాశవంతమైన అందమైన క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నా. ఇది విన్న పిల్లలందరూ మరింత సంతోషంగా ఉన్నారు. అమ్మా అమ్మా, మాకు క్రిస్మస్ ట్రీని ఎప్పుడు తెచ్చిస్తావు? ఏమిటి? ఓ, ఈ ఈ ఈ సంవత్సరం నేను అనుకున్నాను నిజంగా క్రిస్మస్ చెట్టు అవసరం లేదని. మీకు తెలుసు కాబట్టి మాకు ఒకటి ఉండదు. నీ ఉద్దేశం ఏమిటి? డార్లింగ్, మీరు ఇంత దారుణంగా ఎందుకు ఉంటారు? మేము ఖచ్చితంగా ఒక చెట్టును కొంటాము. ఇక అది చివరి మాట. అతను అక్కడి నుండి భార్యను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. చెట్టు లేకుండా కూడా క్రిస్మస్ చేసుకోవచ్చు. ఆమె ఇంకా తన ఆలోచనే సరైందని భావించింది. చెట్టు కొనకూడదని నిర్ణయించుకుంది. ఆమె భర్త అయినప్పటికీ ఆమె తప్పకుండా వేళాకోళం ఆడుతోందని అందరూ అనుకున్నారు. ఖచ్చితంగా ఆమె అంత కఠినంగా ఉండగలదా? ఆమె చెట్టు తెస్తుందని తెలిసి అతను నవ్వాడు. పిల్లలు ఈ వార్త విని నవ్వుకున్నారు. దీనివల్ల హన్సీ ఎక్కువగా ప్రభావితమైంది. కొన్ని రోజులు క్రిస్మస్ దగ్గరకు వచ్చేసరికి వారు మరింత అసహనంగా మరియు నిరాశతో ఉన్నారు. వారి తండ్రి బిజీగా ఉన్నందున దీన్ని పెద్దగా గమనించలేదు. కానీ వారి తల్లి చేసిన దానికి వారిలో చెడు అనుభూతి ప్రారంభమైంది. నేను నిజంగా చెట్టును తీసుకురానా? దీనివల్ల అస్సలు ఉపయోగం లేదు. ఇక ఈ విధంగా ఆమె తనకు తాను చెప్పుకొని చెట్టు గురించి ఇంకేమీ ఆలోచించలేదు. క్రిస్మస్ ముందు రోజు హన్సీ చాలా సంతోషంగా ఉంది. ఆమె పాఠశాల నుండి తిరిగి వస్తుంది మరియు అందంగా లైట్లు మరియు టెన్సిల్స్ నిండిన ఒక అందమైన క్రిస్మస్ చెట్టు కోసం నిజంగా ఎదురు చూస్తోంది. ఇది సరైంది కాదు. సరే, ఒకవేళ అమ్మ చెట్టు తీసుకురాకపోతే నేను తెస్తాను. ఇంటికి వెళ్లే బదులు ఆమె అడవులకు వెళ్ళింది. అక్కడున్న ఉత్తమమైన చెట్టును పొందాలని నిశ్చయించుకుంది. ఆమె వెంటనే చేరుకుంది మరి ఒక చెట్టు కోసం చుట్టూ చూడటం ప్రారంభించింది. ఆమె కింద పడిపోయిన ఒక చెట్టును చూసి దాన్ని తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె భారీ చెట్టు తీయడానికి చాలా చిన్నదిగా ఉంది. ఓ, బాగుంది. ఈ చెట్టు నిజంగా మాకు సరిగ్గా సరిపోతుంది. నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని చూస్తున్నాను. అప్పుడే ఒక చెట్టు రంధ్రం నుండి పెద్ద ఉడత వచ్చింది. అది ఆశ్చర్యపోయిన హన్సీ వైపు చూసింది. అది ఆమె పైకి ఒక గెంతు గెంతింది. హలో మిస్టర్ స్క్విరల్. ఉడత దూరంగా వెళ్లి ఒక గింజను ఇచ్చింది. అది నా కోసమా? ఎందుకు? ధన్యవాదాలు. ఉడత నవ్వడం ప్రారంభించింది. హన్సీ కూడా అలానే నవ్వింది. కొంటి ఉడతవి నువ్వు. ఈ భారీ చెట్టును మోయడానికి నన్ను సహాయపడమని కోరుతున్నావా? ఉడత ఆమె వైపు చూసింది మరియు తల దించుకుంది. మీరు మంచి ఉడతని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అవును కదా? ఉడత తన తోకను కదిలించి నవ్వింది. అది దాని 2 కాళ్ల మీద నిలబడి బిగ్గరగా పిలిచింది. మీరు దేనికోసం ఆ శబ్దం చేస్తున్నారు? అతను మనల్ని పిలుస్తున్నాడు. మనల్నా? చాలా మంది మరుగుజ్జును చూసి హన్సీకి చాలా సంతోషంగా అనిపించింది. చెట్టు తీసుకువెళ్ళడానికి సాయం చేయడానికి ఉడత వారిని పిలిచిందని ఆమె సరిగ్గా ఊహించింది.
అలా అయితే ఇప్పుడు ఈ చెట్టుపై వేలాడదీయడానికి మీకు అందంగా అలంకరణ ఉందని నేను ఆశిస్తున్నాను. ఓ నో, మన వద్ద ఉన్నవన్నీ విరిగిపోయాయి, అందువల్ల అమ్మ కొత్త వాటిని కొనలేదు. ఇది ఎంత సిగ్గుచేటు. సరే, మన వద్ద అది ఉండదు కదా. లేదు, మనం చేయలేం. ఆమె కోసం కొంత చేద్దాం. ఉడతా, మాకు కూడా మీరు సాయం చేస్తారా? అలా మరుగుజ్జులు మరియు ఉడతలు అడవుల్లోని ఆకాన్స్, పైనికాన్స్ ఇంకా బెర్రీస్ సేకరిస్తున్నప్పుడు హన్సీ చూసింది. వారి చెట్ల నుండి వేలాడదీయడానికి వారి చివరిలో తీగలను ఉంచారు. అయితే ఇప్పుడు వీటన్నిటిని మీ ఇంటికి తీసుకెళ్దామా? ఏమంటావు? నువ్వేమంటావు? హప్, హప్. హన్సీ ఇవన్నీ చూసి నవ్వింది. భారీ చెట్టుని వారి వెనక భాగంలో తేలిగ్గా తీసుకెళ్తుండగా ఆమె సంతోషంగా మరుగుజ్జుల వైపు వెళ్ళింది. హన్సీ, మీరు 7వ సంతానం మరియు మీరు 7వ వీధిలో నివసిస్తున్నారు కదూ, నిజమేనా? ఓ, నీకెలా తెలుసు? మాకివన్నీ తెలుసు. 7వ సంఖ్య అదృష్టమని కూడా మాకు బాగా తెలుసు. కాబట్టి అది నిన్ను చాలా అదృష్టవంతురాల్ని చేస్తుంది. 7 సార్లు. 7 అంటే ఏమిటో మీకు తెలుసా? నాకు తెలీదు. 7ని 2 సార్లు కలిపితే 14 అని నాకు తెలుసు. కానీ అదేంటి, మేము ఇంకా పాఠశాలలో నేర్చుకోలేదు. 7 సార్లు 7 49. ఇది చాలా అదృష్టమని గుర్తుంచుకో నువ్వు. ఇంతలో హన్సీ తల్లి చాలా ఆందోళనలో ఉంది. చీకటి పడుతోంది కానీ హన్సీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఓ, ఆమె సాధారణంగా తన స్నేహితుల ఇంటికి వెళుతుంది. నాకు ఎంత బాధగా ఉందో. త్వరలో తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. హన్సీ చాలా సంతోషంగా చుట్టూ గెంతులు వేస్తోంది. అలా తాను చేస్తూ ఉండగా చిన్న అడవి జంతువులన్నీ వాటి రంధ్రాల్లో దాక్కొని బాటసారులను చూస్తూ చేతులు ఊపసాగాయి. అయ్యో, ముద్దుగా ఉంది. బై బై చిట్టి బన్నీ. వారు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. మరియు అప్పుడు సాయంత్రం అయింది. మంచు కూడా మొదలైంది. మనం చెట్టుని అలంకరించడం ప్రారంభిద్దామా మరి? మరియు వారు చెట్టుని ఎలా అలంకరించారంటే పైనికాన్స్ మరియు ఆకాన్స్ వేలాడుతున్న కొమ్మల నుండి ఉడత దూకింది. మరుగుజ్జులు బెర్రీలను తీసుకొని అద్భుతంగా వాటిని ప్రకాశవంతమైన ఎరుపు కొవ్వొత్తులుగా మార్చారు. చెట్టు మనోహరంగా కనిపిస్తోంది. అది నిజంగానే అద్భుతమైన చెట్టుగా మారింది. మరుగుజ్జులు మరియు ఉడత చాలా గొప్ప పనే చేశారు. చెట్టు ఇప్పుడు మరింత అద్భుతంగా ఉంది. సరే, మనం ఇప్పుడు మన ఇళ్లకు తిరిగి వెళ్ళాలి. ఓ, మీరు తప్పకుండా వెళ్ళాలా? త్వరలో క్రిస్మస్ వస్తూ ఉంది. మేం మా కుటుంబాలతో కలిసి ఉండాలనుకుంటున్నాము. మరి బాయ్ బాయ్ హన్సీ. ఏదో ఒక రోజు మిమ్మల్ని మళ్ళీ చూడాలని ఆశిస్తున్నా. ఆ రాత్రి తండ్రి ఇంటికి వచ్చే వరకు కుటుంబం వేచి ఉంది. చెట్టు లేనందున పిల్లలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇక తమ పిల్లలు సంతోషంగా లేరని వారి తల్లి విచారంగా కూడా ఉంది. నేను ఇంటికి వచ్చేసా. నా డార్లింగ్ ఫ్యామిలీ అందరూ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? హన్సీ తప్ప అందరూ. ఓ హనీ, క్రిస్మస్ చెట్టు గురించి ఏమైంది మరి? తన పిల్లలను చాలా విచారంగా చూసిన తల్లి అపరాధ భావంతో మునిగిపోయింది. మరియు ఆమె ఇప్పుడు పూర్తిగా ఓడిపోయింది. ఓ, నన్ను క్షమించండి. నేను చెట్టును తీసుకురాలేకపోయాను ఎందుకంటే అది ఉపయోగకరంగా ఉంటుందని భావించలేదు. నన్ను క్షమించండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను బయట అందమైన చెట్టుని చూశాను. ఓ, ఇది ఆశ్చర్యం కలిగించాల్సిన విషయమా? అయితే చాలా విచిత్రమే మరి కదా. వారంతా ఒకరినొకరు చూసుకొని బయటకు పరుగులు తీశారు. మాయా చెట్టు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పైనకాన్స్ వెండిగా మారాయి మరియు ఆకాన్స్ చిన్న బంగారు గంటలుగా మారిపోయాయి. కొవ్వొత్తులు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి మరియు అంచు వద్ద కొద్దిగా బంగారం నక్షత్రం మెరుస్తూ ఉంది. ఇలా చూడు, ఇది నిజంగా అద్భుతమైన క్రిస్మస్. ఏమంటావు నువ్వు? అవును, నిజంగా. ఆ, చెట్టు అక్కడికి ఎలా వచ్చిందో తల్లికి తెలియదు. కానీ క్రిస్మస్ అద్భుతానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆమె సంతోషంగా ఉన్న భర్త మరియు పిల్లల ముఖాలను చూడటం ద్వారా ఆమె తను చేసిన తప్పును గ్రహించింది మరియు ఆమె మళ్ళా దుఃఖంగా ఉండదని వాగ్దానం చేసింది. మరుసటి రోజు
హన్సీ తన సోదరులు మరియు సోదరిమణులందరికీ మరుగుజ్జులు మరియు ఉడతలు గురించి చెప్పింది. వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వారు పెద్ద కేకుతో అడవిల్లోకి వెళ్ళారు. అయితే మనం వారిని ఎలా పిలుస్తాము? ఓ, వారు నాకు అదృష్టం పొందడం గురించి నేర్పించారు. మేము దీన్ని మళ్ళీ మళ్ళీ చెబితే అవి బయటికి వస్తాయి. ఇదేమో 7 సార్లు 749. పిల్లలు కంగారు పడ్డారు. అయితే ఎలాగో అలా చెప్పారు. వారు చెప్పి వెళ్ళారు. కానీ మరుగుజ్జులు మరియు ఉడత బయటకు వచ్చాయి. పిల్లలు చాలా సంతోషంగా కేకును ఇచ్చి మరుగుజ్జులు మరియు కొంటె ఉడతకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చే పిల్లలపై తల్లి తన పిల్లలందరినీ కౌగిలించుకుంది. తన కుటుంబాన్ని సంతోషంగా చూడటం కంటే అందమైనది మరేమీ లేదని ఆమె గ్రహించింది. అన్నింటికంటే క్రిస్మస్ అంటే కుటుంబంతో సమయాన్ని గడపటం, ఇతరులతో పంచుకోవటం మరియు శ్రద్ధ వహించడం. నిజానికి ఉడత తల్లికి ఒక గుణపాఠం నేర్పింది.